with you, how many got offers? Including me, 8 people. 8 people. Yes, ఫస్ట్ sir. డ్రైవ్ లో 5 members కి వచ్చింది. Yes, sir. తర్వాత మీరు ముగ్గురు వెళ్ళి ఇద్దరికి వచ్చింది. Yes, 2 sir. plus జాహ్నవి. Yes, sir. 8 offers. సో దానికి ముందు అంటే రీసెంట్గా నువ్వు చూస్తుండగా ఈ 15-20 రోజులు 1 month లో హౌ మెనీ గాట్ ఆఫర్స్ అబ్జర్వ్డ్? ఈ 8 కాకుండా గుర్తుందా? కపిలేటి Yes, sir. 3 members. Yes, sir. జీపీ ఇన్ఫోటెక్ 2 members. Yes, sir. అండ్ దానికి ముందు దుబాయ్ కంపెనీ Santosh. 3 members. సంతోష్కి వచ్చింది. Yes, sir. సంతోష్ బెంగళూరు వచ్చింది. అండ్ దుబాయ్ 3 ఆఫర్స్. తర్వాత ఎఫ్టీవీ నువ్వు ఉండగానే Yes, sir. సో 15-16 ఆఫర్స్ వచ్చాయి. Yes, sir. ఫైనల్గా ఇప్పుడు ఈ 1 weekలో క్యాలిబర్ టెక్నాలజీస్లో 8 people గాట్ ఆఫర్స్. Yes, sir. ఒకటి పవన్ అండ్ వెంకటేష్, వీళ్ళిద్దరు బీటెక్ 24, అండ్ గణేష్ బీకామ్ బీఎస్సీ, అండ్ వెంకట్ చౌదరి బీకామ్, వీళ్ళు 5, అండ్ మౌనిక బీటెక్ 2014 స్టూడెంట్. Yes, sir. 10 years గ్యాప్. తర్వాత వీళ్ళిద్దరు నిహారిక ఏజీపీఎస్సి, నువ్వు బీటెక్ 24 బ్యాచ్, నెక్స్ట్ జాహ్నవి బీటెక్ 23. సో ఫైనల్గా అంటే ఈ జర్నీ అంతా చూసావు కదా. Yes, sir. చూసినప్పుడు అంటే లైక్ మార్నింగ్ 8:30 to 6:30, Yes, sir. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ నైట్ 8:30 to 11. ఎలా మేనేజ్ చేసావు? దూరం కదా నువ్వు Yes, వెళ్ళేది, sir. Yes, sir. చాలా దూరం అని చెప్పారు. Yes, sir. అవును. So అంటే morning. అక్కడ మళ్ళీ కుదిరేదా, అందేదా 8 ఆన్లైన్? ఇంటికి ఏ టైం కల్లా వెళ్ళేది? ఇంటికి ఇక్కడ 6:30కి వదిలితే ఆడ వెళ్ళే వరకు 8:30, 8:45 అవుతుంది. ఇమీడియట్ గా ఆ మేడం క్లాస్ జాయిన్ అయ్యావా? ఎస్ సార్. జాయిన్ అయ్యి మళ్ళీ 11 వరకు ఉన్నావా? ఎస్ సార్. మళ్ళీ మార్నింగ్ రావాలి. ఎస్ సార్. మార్నింగ్. సో అంటే ఇది ఎట్లా అనిపించేది? కొంచెం కష్టంగా ఉంటుంది సార్. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న హాస్టల్ వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎస్ సార్. ఎవరైతే హాస్టల్లో పక్కన ఉండి వస్తున్న వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ ట్రావెల్, బట్ దూరం నుంచి వచ్చే వాళ్ళకి కొద్దిగా కష్టం. ఎస్ సార్. ఓకే. సో అక్కడ కొంచెం టఫ్ అయింది. ఎస్ సార్. సో మొత్తం ఈ యొక్క టైంలో ఎన్ని హాలిడేస్ తీసుకున్నావు? 2-3 మాక్సిమం అంతే, సార్. నాట్ మిస్డ్ ఎనీ మోర్. ఎస్ సార్. సో అంటే మరి ఇక్కడ వాతావరణం అంతా చాలా స్ట్రిక్ట్ ఉంది కదా. ఎస్ సార్. ఎలా ఉంది అంటే పర్వాలేదా? ఎస్ సార్. ఆ డిసిప్లినే వేరు సార్. అంటే ఆ డిసిప్లిన్ లో ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు సార్. అంటే బాగుందా? ఎస్ సార్. ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది నాకేం అనిపించలేదు సార్. ఉంటేనే బాగుండు. ఎస్ సార్. కాలేజ్లో ఇలా లేదా? లేదు సార్. లేదు సార్. అంటే ఇక్కడికి వస్తే వాతావరణం వేరే. ఎస్ సార్. ఎస్ సార్. సో టోటల్గా ఒక స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. కాలేజ్ లో ఫోన్స్ కూడా ఉండే, అదొక కైండ్ ఆఫ్ డీవియేషన్స్. కానీ డీవియేషన్, టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. అండ్ మేము ఆర్గనైజ్ చేస్తున్న ప్రొసీజర్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇది సెమినార్, తర్వాత ఎగ్జామ్, ఇప్పుడు క్లాస్ ఉంది, లేదు ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయింది, మీరు ఈ 2 hours ఈ వీడియో ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వండి, లేదంటే ఈ టాస్క్లు చేయండి, ఈ మెషిన్ టెస్ట్ చేయండి, లేదా మాక్ ఇంటర్వ్యూ పెడతాం, లేదు ఈ 3 days ఈ టైంలో ఇది ప్రిపేర్ అవ్వండి, ఇలా స్కెడ్యూల్ ఇస్తాను. సో అంటే మీరు జాయిన్ అయినప్పుడు మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ ఒక 15-20 days షీషార్ప్ కవర్ చేయించా. ఇమీడియట్ గా ఏస్పీక్ మూవ్ చేశాను, అక్కడి నుంచి ఏడియో మూవ్ చేశాను. సో అది ఎలా అనిపించింది? ఆ ఫ్లో అంటే ముందు అంత ఒకటే కంప్లీట్ చేస్తుంటే ఇలా అంత కంప్లీట్ అయ్యేది కాకుండా సార్. కాన్ఫిడెన్స్ ఇచ్చిందా? ఓకే. సో టోటల్గా ఇప్పటి వరకు నువ్వు ప్రిపేర్ అయిన సిలబస్ టాపిక్స్ అంటే షీషార్ప్, you have seen ASP.NET, you have seen SQL Server. Yes sir. And might you have seen HTML, Java, CSS, online, yes. Angular. Yes. You are seeing Angular. So MVC. Yes sir. Yeah. అంటే ఏ టాపిక్ నీకు బాగా ఇష్టమైంది? నాకైతే C# చాలా నచ్చింది సార్. C#లో ఏది ఇష్టం? కంట్రోల్ స్టేట్మెంట్ ఇష్టమా? టైప్స్ చాలా నచ్చింది సార్. yes sir. అవునా? yes sir. చాలా లెంతీ ఉంటది కదా. yes sir. బట్ అది చూస్తూ ఉంటే వినాలి అనిపిస్తుంది సార్. కాన్సెప్ట్ అలా ఉంటది. ఓకే. సో వాట్ అబౌట్ డేటా యాక్సెస్ కోడింగ్, ADO.NET? ADO is also very good sir. బాగుందా? yes sir. సో అంటే ఇంజనీరింగ్ చదివేటప్పుడు అక్కడ మీకు ఏమేమి ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి?
జావా నేర్పించారు, సి ఫస్ట్ నేర్పించారు సార్, దెన్ C++, దెన్ C++ విత్ డేటా స్ట్రక్చర్స్, దాని తర్వాత జావా, పైథాన్ ఇవన్నీ ఉండే సార్. అవును, మరి అవన్నీ ప్రోగ్రామింగే కదా. సో మరి అక్కడ అన్ని ప్రోగ్రామింగ్ ఉన్నప్పుడు ఇక్కడికి ఏంటి డిఫరెన్స్? అక్కడ జస్ట్ ప్రోగ్రామ్ చెప్పేవారు సార్, ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది, ఆ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు చెప్పినా నాకు సరిగ్గా అర్థం అయ్యేది లేదు. ఇప్పుడు మీ క్లాస్ లో ఎంత మంది ఉంటారు? 60 మెంబర్స్ సెక్షన్ లో. 60లో నువ్వు ఎంత ఏ లెవెల్ అంటే ర్యాంక్ వైజ్ గా చూసుకుంటా అప్రాక్స్ 30లో అలా ఉంటావు? yes sir. సో అంటే అక్కడ కోడింగ్ అంత రీచ్ అవ్వలే? yes sir. అంత కనెక్ట్ అవ్వాలి, ఇక్కడైనా అంత అవ్వలేదు సార్. ఇక్కడ నా పైన స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు మీరు కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండే, రోజు పిలిచి అడుగుతుండే ఎంత వరకు అవుతుందో అని. సో దట్ ఇంకా ఆ భయం కూడా ఉంటుండే సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రతి స్టూడెంట్ ని మేము ఎవ్రీవన్ చెకింగ్ జరుగుతుంది కదా, అది హెల్ప్ అయిందా? yes sir, చాలా హెల్ప్. స్టేటస్ ఎవ్రీడే అడుగుతారు కదా ప్రతి ఒక్కరు, కాకపోయినా వేరే సర్స్ వాళ్ళైనా అడిగి. yes sir. సో నీకు ఎవరు మెంటర్ ఇక్కడ? నాకు అభినయ అక్క. నువ్వు ఎంత మందికి మెంటర్షిప్ చేసి ఉంటావు? ఒక 4-5 మెంబర్స్ కి. సో మెంటర్షిప్ కాన్సెప్ట్ బాగుందా? yes sir, బాగుంది సార్. దానివల్ల కాన్సెప్ట్స్ ఇంకా కొత్త వేరే రకంగా తెలుస్తాయి, సో ఇంకా చాలా బాగా గుర్తుంటాయి సార్. ఓకే, మెంటర్షిప్ బాగుంది. yes sir. షూర్ సార్. సో అంటే జనరల్ గా నా ఐడియా కూడా ఏంటంటే యూ లెర్న్ అండ్ యూ టీచ్. yes sir. సో ఐ థింక్ అంటే యు ఆర్ మిస్సింగ్ నౌ మెంటర్షిప్. ఒకసారి కంపెనీకి వెళ్ళినాక ఇంత ఛాన్స్ ఉండదు. సో బట్ డోంట్ స్టాప్ లెర్నింగ్ ద సబ్జెక్ట్ అండ్ కంటిన్యూ చేయి. అంటే నెక్స్ట్ టాపిక్స్ వాట్ ఎవర్ పెండింగ్ టాపిక్స్ యూ హ్యావ్, కంటిన్యూ ద యాంగులర్, కంటిన్యూ .NET కోరు. సో డోంట్ స్టాప్, ఎందుకంటే .NET ఇంకా నేర్చుకోవాలి నువ్వు, ఎందుకంటే యూ గాట్ జాబ్ ఇన్ సెకండ్ మంత్. సెకండ్ అంటే థర్డ్ మంత్, 2.5 months యూ గాట్ జాబ్. ఈవెన్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ ఆల్సో ఆల్ గాట్ 3 members from who are from BTech 24 and 23 Jahanavi got maybe 4-5 months. బట్ మీకైతే చాలా ఫాస్ట్గా జాబ్ వచ్చింది. సో మరి మీ క్లాస్లో బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? 24 బ్యాచ్ వాళ్ళైతే ఇప్పటికీ అంటే ఇంట్లోనే ఉంటున్నారు. క్యాంపస్లో ప్లేస్మెంట్ వెళ్ళిపోయారు అనుకుందాం కొద్దిమంది, కొంతమంది యుఎస్కో ఎక్కడికో ఎంఎస్కి వెళ్ళారు. వాళ్ళు వీళ్ళు కాక మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా వెళ్ళిపోయారు. కొంతమంది అయితే ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు, కొంతమంది ఐ గెస్ నాన్ టెక్నికల్ జాబ్స్ వచ్చినా గానీ అవి కూడా చేస్తున్నారు. ఓకే, సో దే ఆర్ సో అంటే కొంతమంది ట్రై చేస్తున్నారు ఐటీ జాబ్స్ కి. మరి నువ్వు జాయిన్ అయ్యావు కదా ఇక్కడ, జాయిన్ అయినట్టు చెప్పలే వాళ్ళకి తెలుసా? బట్ ఇప్పుడు నువ్వు జాబ్ వచ్చిన విషయం తెలుసా? ఈ నీ వీడియోని వాట్సాప్ స్టేటస్ లో పెట్టు, తెలుస్తుంది కదా. వీళ్ళు పెట్టట్లేదు, అది చేద్దాం. ఫస్ట్ మీకు జాబ్ వచ్చింది అనేది మీ వాట్సాప్ స్టేటస్ లో పెడితే ఆటోమేటిక్ ఇట్ విల్ రీచ్ సో మెనీ. నా ఫ్రెండ్స్ కి అయితే ఇన్ఫార్మ్ చేశాను సార్. మొబైల్లో వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం వల్ల it will reach to so many people. That will be good, right? Okay. Yes, sir. Yeah, anyhow Anusha, all the very very best and congratulations. And very అంటే ఈ జాబ్ దీని తర్వాత చాలా కంపెనీల్లో నువ్వు మంచి జాబ్ చేయాలి, and one day you should be in Microsoft. And congratulations once again, all the very best. Thank you sir. Right.